Hello guys, welcome back to my YouTube channel. This is Nitish. You are watching Nitish Moto Vlogs. So ఇది డే 3 మన కొడైకెనాల్ రైడ్లో. చూడండి కొడైకెనాల్ ఎలా ఉందో. మొత్తం కొండపైన మొత్తం ఒక నగరాన్ని కట్టేశారు ఇక్కడ. అటు సైడ్ అంతా ఫుల్ ఫాగ్ ఉంది. చూడండి ఒక బస్సు వస్తే ఇంకా మనం పోలేము, అలాంటి రోడ్స్ అనమాట ఇక్కడ ఉండేది. మనం ఫస్ట్ టైం కొడైకెనాల్కి వచ్చినప్పుడు ఈ రూమ్ స్టేస్లోనే ఉండింది. చాలా బాగుంటాయి ఇక్కడ కూడా రూమ్స్. ఏందయ్యా ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ రోడ్లు ఏంది ఇలా ఉన్నాయి? బ్రేక్ పడకపోతే ఇంకా లేదు, కిందలో ఇలా పడతాం. ఏంది బ్రో ఎక్కడ తీసుకెళ్తున్నావు బ్రో? ఇక్కడ రూటే లేదు. అయిపోయిందబ్బా బిస్కెట్. మళ్ళీ ఎట్లా అయ్యేది? మళ్ళీ అందరం యూటర్న్ చేసుకొని ఇంకో రూట్కి వెళ్తున్నాము. అక్కడ ముందర రోడ్డే లేదంట, మెట్లు ఉన్నాయంట. వేరే వాళ్ళు అక్కడ లోకల్స్ చెప్పారు, వాళ్ళు చెప్పారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ముందరికి వెళ్ళి అక్కడ బిస్కెట్ అయ్యి ఉంటాం. ఇలాంటిది ఏదో అవుతుందని చెప్పి ముందే అనుకున్నా. ఇట్టాడిది ఏదో అవుతుందని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. సో గుణా కేవ్స్, పిల్లర్ రాక్, పైన్ ట్రీ ఫారెస్ట్, అప్పర్ లేక్ వ్యూ, డాల్ఫిన్ నోస్ అన్నీ ఇలా పోవాలి. ఇటు సైడ్ పోతే దాదాపు ఒక 5 టూరిస్ట్ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. సో ఇదే ఫస్ట్ వ్యూ పాయింట్, అప్పర్ లేక్ వ్యూ పాయింట్ అంట. ఏం వ్యూ ఉందో చూద్దాం ఇక్కడ ఎలా ఉందో. కొడైకెనాల్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే. ఇప్పుడు టైం లిటరలీ 12 అవుతా ఉంది మధ్యాహ్నం. లొకేషన్స్ ఇక్కడ చాలా బాగున్నాయి. ఒక పక్క క్లైమేట్ చల్లగా ఉంది, ప్లస్ ఏంటంటే ఆ ఎండ వల్ల ఆ వేడి కూడా తెలుస్తుంది స్కిన్కి. రెండు ఫీల్ అవుతున్నాం ఒకేసారి. మనకి కొడైకెనాల్లో చాక్లెట్స్ కూడా ఫేమస్సే, మొత్తం చాక్లెట్స్ ఫ్యాక్టరీ అంతా. చూడండి ఫుట్బాల్ కోర్ట్ అనుకుంటా. ఇలాంటి ఏరియాల్లో క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఆడుతూ ఉంటే ఉంటుంది. పక్కన ఇది మనకి గోల్ఫ్ కోర్ట్ అనమాట. ఇంత పెద్ద గోల్ఫ్ కోర్ట్ నేనే ఫస్ట్ టైం చూద్దాం. ఇది మొత్తం గోల్ఫ్ కోర్టే, చాలా బాగుంది. 9 AM to 6 PM అంట టూరిస్ట్ విజిట్ టైమింగ్స్. ఒక్కసారి ఈ రోడ్లో ఈ చుట్టుపక్కల లొకేషన్స్ చూడండి ఎలా ఉన్నదో. వీడియో చెక్కింగ్ చేస్తూ ఉన్నారు. చెక్కింగ్ కాదు, టికెట్ తీసుకోవాలి బైక్స్కి. ఏంది? సో అన్ని బైక్స్కి 145 తీసుకున్నారు. ఎన్ని బైక్స్ ఉన్నాయి మనవి? 7 బైక్స్ ఉన్నాయి. 140 అంట 7 బైక్స్కి. చూడండి గైస్, ఫాగ్ కనిపిస్తుందా మీకు ఎలా ఉందో? సో పిల్లర్ రాక్ అయితే వచ్చాము. 1 పర్సన్కి అయితే 10 రూపీస్ అంట. సో ఇండియన్కి ఒక రేటు, ఫారినర్కి ఒక రేటు. కెమెరా 7 అయితే 50 రూపీస్. ఫారినర్స్ దగ్గర బాగానే కలెక్ట్ చేస్తున్నారు భయ్యా. ఇక్కడ మొత్తం ఏనుగుల బొమ్మలు ఉన్నాయి. ఇది మెయిన్ లొకేషన్. గాయస్ ఇంత ముందు వరకు ఇదంతా పిల్లర్ రాక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మంచుగా అమ్మేసింది అనమాట, ఏమి కనిపించట్లేదు. సో గైస్ మొత్తానికి పిల్లర్ రాక్స్కి అయితే వచ్చేసాము. గుణా కేవ్స్ ఇక్కడ నుంచి ముందర పోవాలన్నమాట. నెక్స్ట్ స్టాప్ గుణా కేవ్స్ ఉంటుంది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా సినిమాటిక్ షాట్స్ తీసేయండి.